శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలం సదాశివ కోనలో 11 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్న శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు. శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం సదాశివ పాలకోనలో కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని సమాచారం రావడంతో తిరుపతి అటవీశాఖ అధికారులు తాము ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సదాశివ కోనకు వెళ్లగా తమను చూసి స్మగ్లర్లు పారిపోయారని, ఆ ప్రాంతం నందు 435 కిలోల 11 లక్షల విలువ చేసే ఎర్రచందనం 51 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఆ ప్రాంతం నందు మరికొన్ని చెట్లను నరికి వేసి ఉన్నారని, వాటిని కూడా తీసుకువచ్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. లోకేష్, శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారి. हमें रखे तो पूछेंगे। వారికి అందినటువంటి రహస్య సమాచారం మేరకు మన సదాశివ కోన ఏరియాలో ఒక 20-25 మంది స్మగ్లర్లు మన ఎర్రచందనం చెట్లను కొడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో తిరుపతి రేంజ్ స్టాఫ్, శ్రీకాళహస్తి రేంజ్ స్టాఫ్, అలాగే రెడ్ సండర్ టాస్క్ ఫోర్స్ అధికారులు అందరం కలిసి జాయింట్ ఆపరేషన్లో 2 టీములుగా విడిపోయి ఆ ఏరియాకు వెళ్ళడం జరిగింది. అక్కడ మనల్ని చూడంగానే ఈ రెడ్ సండర్ స్మగ్లర్లు అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పారిపోయారు. మోస్ట్లీ అందరూ తమిళనాడు వాళ్ళే ఉన్నారు. ఒక 3-4 లోకల్ వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. తర్వాత మనం అక్కడ మన టీము 51 లాక్స్ రెడ్ సండర్ లాక్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి 435.6 కిలోగ్రాములు వెయిట్ ఉన్నాయి. వాటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంది. తర్వాత మిగతా లాక్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా సీజ్ చేస్తున్నారు. ఏమంటే విషయము, సదాశివ కోన ఏరియా అనేది 3 రేంజులకి బార్డర్లో ఉంటుంది. దానివల్ల మనం ఎప్పుడైతే ఆ బార్డర్ జోన్కి పోకుండా మనం వేరే వర్క్స్లో ఉండడంతో వీళ్ళు లోపల వెళ్ళిపోయి దాక్కొని ఈ చెట్లన్నీ కొడుతున్నారు. చిన్న చెట్లను కూడా కొట్టడం ఇదొక కొత్త ప్రక్రియ స్టార్ట్ అయింది. చిన్న చెట్లను కొట్టడంతో ఏమవుతుందంటే ఎర్రచందనం పూర్తిగా అడవిలో అంతరించిపోతుంది. కాబట్టి ఇది జరగకుండా ఉండడానికి అన్ని విధాలుగా ప్రివెన్షన్, చెట్టు కొట్టకముందే ఏం చేయాలని చెప్పి మనం ఏం చేయగలుగుతామని చెప్పి మన దగ్గర ప్రొటెక్షన్ వాచర్లు ఉంటారు. 24 గంటలు ఆ ఎర్రచందనం ఆ ఏరియాలో ఉండేదాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రిమైనింగ్ ఏమన్నా ఉంటే కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు తమిళ స్మగ్లర్లకి ఇది చేస్తున్నారో వాళ్ళని కూడా ఆరా తీస్తున్నాము. గుర్తించి ఒకవేళ దొరికితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. కాబట్టి ఈ విధంగా నేను ప్రజలకు చెప్పేది ఏమంటే, లోకల్ పీపుల్ ఎవరే కానీ మన ఎర్రచందనం కొట్టుకుపోవడానికి తమిళ స్మగ్లర్కి అవకాశం ఇవ్వద్దు. అలాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎనీ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. మన ఎర్రచందనం చెట్టు అనేది కొట్టనీయకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ.